హాయ్, కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్కు స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, సీనియర్ లింగమనేని శివరామప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మండుటెండలో కూడా బాగా వేడివేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంత మండుటెండల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి రెండవసారి పునఃప్రారంభం అమరావతి 2.0 అంటూ చాలా భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఆయన కూడా రావటం జరుగుతూ ఉంది. మరి దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా అమరావతిలో చురుగ్గా సాగుతూ ఉన్నాయి. దీనిపై కొంత సెక్షన్ ఆఫ్ మీడియా మేధావుల దగ్గర నుంచి కూడా కొంత విమర్శ అయితే వచ్చింది. అదేంటంటే ప్రధానంగా ఇది అవసరమా? ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ విధంగా అయితే ప్లాన్ చేసి రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించారో అది కంప్లీట్ చేసి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుని ఉంటే బాగుంటుంది ఆల్రెడీ అనేది విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం? మీరు అందు కరెక్టే. కాకపోతే ఏంటంటే రెండు మిక్స్ చేస్తున్నారు. ఒకటి రాజధాని నిర్మాణం, రెండు వాళ్ళు మొన్న ఈ మధ్యన చెప్పినట్టు మళ్ళా ఎక్కువగా 44 ఎకరాల భూ సమీకరణ ఇంకా మొదలవలేదు. ఇంకా దానికి తప్ప అదే ఇక్కడ మొన్న ఏదో రాజధాని రైతులతో కూడా సమావేశం అయ్యారు, రాజధాని బయట పక్క రైతులతో. అయితే అది మోడీ గారు రావటం అవసరమా అంటే మంచిదే కదా వస్తే. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రాజధాని నిర్మాణం అనేది జరగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ మీదే ఆధారపడుతుంది. దాంట్లో అసలు ఏమీ అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కావాలి. వాళ్ళ ఫైనాన్స్ దగ్గర నుంచి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ హెల్ప్ రావాలి. చేస్తున్నారు, వస్తుంది. ఇప్పుడు జరిగిన మొదలెట్టే పనులు కూడా వచ్చేది దానికి గ్యారంటీ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చిన ఫండ్స్ అవన్నీ. సో మోడీ గారిని పిలవడంలో తప్పేం లేదు. ఎట్ ది సేమ్ టైం ఒక మామూలుగా మీరు ఏదన్నా ఒక దాన్ని ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆ పేరు రావాలంటే ఒక పేరున్న వ్యక్తి వస్తే, పెద్ద ఆయన వస్తే దానికి వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి మనకి ఆయన తీసుకొచ్చే వ్యాలిడిటీ ఆ వాల్యూ ఎడిషన్ అయినా సో అదేం తప్పులేదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి రావాలి అని. అట్ ది సేమ్ టైం ఏమంటున్నారంటే కొంతమంది కిందసారి ఇచ్చినట్టే చెంబుడు నీళ్లు తట్టెడు మట్టి ఇస్తారన్న. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఫండింగ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఫండింగ్ వచ్చింది. తర్వాత గ్రాంట్ కూడా కొంత ఇచ్చారు. ఇది రాజధానికి సంబంధించి ఇవ్వాల్సిన గ్రాంట్స్ కూడా ఇచ్చేశారు. కాబట్టి అది అప్లై అవ్వదు అక్కడ. ఆయన కొత్తగా ఏదో వచ్చి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఏదైతే జరిగిందో ఆ ప్రకటన దాని ప్రకారం ఆయన సహాయం చేశారు. కాబట్టి ఆయన పిలవటం అనేది భావ్యమే. ఓ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అనేక ఆఫీసులు కానీ అవి ఇక్కడ బిల్డింగ్స్ కట్టాలి. అవన్నీ స్పీడప్ అవుతాయి. ఆయన సహకారం ఆయన చెప్పారనుకోండి. ఆర్బీఐ ఒక్కొక్కటి ఇప్పుడు ఆర్బీఐ కానీ నాబార్డ్ కానీ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అనేక ఆఫీసులు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద. అట్లాగే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా ఇచ్చారు, ఆర్బీఐకి ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ కన్స్ట్రక్షన్ మొదలైంది అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు రేపు మోడీ గారు దాదాపు 50,000 కోట్లు సంబంధించి శంకుస్థాపన చేస్తున్నాం, లేదా వర్చువల్ శంకుస్థాపన. దానికి తోడు ఇవి కూడా మొదలైన ఇప్పుడు 40-50 సంస్థలు పైన రావాలి. ఒకదానికి 10 కోట్లు 12 కోట్లు వేసుకున్నా 10 కోట్లు దాదాపు 50-60 కోట్లు దాదాపు 100 కోట్లు వర్క్స్ జరుగుతాయి కదా. దానితో ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ వచ్చినాయి అంటే అక్కడ దానికి సంబంధించి మనుషులు రావటం, తిరగటం, హ్యూమన్ ఇది అక్కడ సంచారం పెరుగుతుంది. దానికి సపోర్ట్ ఎప్పుడైతే మనుషులు ఎక్కువ మంది వస్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారో అక్కడ ఏది హోటల్స్ లేకపోతే ఇంకోటో ఆ బిజినెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మోడీ గారు రావటం అనేది అది దాన్ని ఎవడు మనం కాదనక్కర్లా. మేధావులు అనేవాళ్ళు కూడా దాన్ని అబ్జెక్షన్ పెట్టక్కర్లా. తర్వాత ఏంటంటే మొన్న ఏదో అన్నట్టుగా ఇది చెల్లికి మళ్ళీ పెళ్ళని కాకుండా
జరిగిందాన్ని ఆల్రెడీ జరిగిపోయిందే మళ్ళీ పెళ్లి చేస్తాం అంటలా, వార్షికోత్సవ సభలు మళ్ళీ పెళ్లి చేస్తాం అంటలా, పునఃప్రారంభం అంటారు దాన్ని. అంతకుముందు జరిగిన దాన్ని శంకుస్థాపన వర్క్స్ని పునఃప్రారంభిస్తున్నారు. మధ్యలో ఆగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళా అన్ని మొదలెడుతున్నాడు, పునఃప్రారంభం తప్పేం లేదు అది. కాదు ఇక్కడ ఒక్కటే నాకు అనుమానం ఏమొస్తుందంటే మోడీ గారు రావటం అనేది 100% సాధ్యం అవుతుందా? ఎందుకంటే పాకిస్తాన్తో మనకి ఆ వారు మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి కదా, భద్రత సంబంధించి, అట్లాగే ఫైనాన్స్ది, రాజకీయ వ్యవహారాల కమిటీ, ఇవన్నీ మీట్ అయిపోయింది, అయింది. సాయంత్రానికి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. నిన్నేమో ఆర్మీ పర్సనల్తో మీటింగ్ జరిగింది. ఇవన్నీ జరిగి ఒకవేళ రేపో ఎల్లుండో కనుక వారు మొదలైతే వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది అనుమానం. అక్కడ కొద్దిగా అనుమానం. మనకు 2వ తారీఖు తర్వాత వారు మొదలైతే హ్యాపీ. కాకపోతే మోడీ గారు రావడం అనేది స్వాగతించదగిందే. ఎంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంది. అమరావతి రైతులు కూడా కోసం చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రానికి మంచి జరిగే వ్యవహారమే కాబట్టి అదేం తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.